ఈరోజు ఈ కింగ్ కౌంటీ హోమ్ ఓనర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఇక్కడ బాధితులకు వచ్చినటువంటి ఫ్లాట్ సఫర్ ఇంకేం పని లేక కాదు వాళ్ళకే మాకంటే బిజీగా ఉండేవాళ్ళు కానీ అలా మీకు ఈ మైతా ప్రాపర్టీస్ మీకు మీ పనిని డైవర్ట్ చేసి కొంచెం మరింత బిజీ చేసింది. ఇప్పుడు ఒకటి ఆ 85 ఎకరాల మీద పూర్తి హక్కులు ఉండే దాంట్లో ఎవరికైనా పనిగా ఉండలేదు. దానికి ఇంకెవరో వచ్చి దాన్ని అటాక్ చేస్తారంటున్నందుకు హక్కు లేదు. దానికి రిజిస్టర్డ్ అందులోనే అంటే ఈవెన్ మీకు రిజిస్ట్రేషన్స్లో డాక్యుమెంట్ చూద్దాం అనుకున్నాము. దాంట్లో మీకు ఆ ల్యాండ్ కూడా రిజిస్టర్ చేసింటారు. ఎందుకంటే నేను కూడా ఒక ఫ్లాట్ అంటే నేను కూడా ఒకటి ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాను కదా, దాంట్లో 634 యార్డ్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ మై నేమ్. అట్లా మీరు కూడా ఖచ్చితంగా రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళకి ఎవడో వచ్చి అటాక్ చేస్తారంటే ఇక అంతకంటే ఇది ప్రభుత్వానికి ఒకవేళ ఉంటుంది మూర్ఖత్వం ఉండదు. నేను ఒకటి సింపుల్గా నేను అసెంబ్లీలో ఒకటే అడగదలుచుకున్నాను. ఈరోజు ఎవరిదైనా ఒక ప్రాపర్టీ పోతుందండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. పోలీసులు ఏం చేస్తారు, ప్రతి వ్యక్తికి ఎవరు దొంగతనం చేస్తున్నాడు అని ఆ ప్రాపర్టీని సీజ్ చేస్తారు. ఆ ప్రాపర్టీ ఈయన దగ్గర లేకుండా ఇంకొక దగ్గర ఉన్న అక్కడికి వెళ్ళి సీజ్ చేసి తీసుకొని వచ్చి కోర్టులో ఏమని చెప్తారంటే అలా ఇది ఫలానా ఉంది, ఆ కేసులో మేము సీజ్ చేసినాము, తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము, అది అతనికి అంటే ఒకవేళ బ్యాంక్ గ్యారెంటీ లేకపోతే తీసుకొని వెళ్ళిపోమని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నేను కూడా చాలా ఒకటి విచిత్రం ఏంటంటే అందరం కూడా మనం సత్యం అంటే ప్రతి ఒక్కరూ అనుమానించాం. దీంట్లో ఎంటైర్ అంటే స్టేట్ యువర్ ప్రౌడ్ ఆఫ్ సత్యం ఇది బిగినింగ్, కానీ ఎండింగ్ మాత్రం చాలా బాధాకరంగా ఉంది. అది నిజాన్ని చెప్పాలంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ను ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోలేకపోయినా మనం అందరం ఎందుకు ఇంత అంటే గుడ్డిగా కళ్ళు మూసుకున్నాం. దీంతో మీరు చూడండి, ప్రభుత్వం బాధ్యత లేదంటే సత్యం ఈ ఎపిసోడ్లో పూర్తిగా 100% ప్రభుత్వంకే బాధ్యత. ఎందుకంటే ఆడిటింగ్ ఏ విధంగా జరిగింది, ఏం గుడ్డిగా కూర్చున్నది అసలు ప్రభుత్వం తప్పు కదా. అటువంటిప్పుడు దానికి కారణం ప్రభుత్వం అయినప్పుడు ఇక్కడ మీకు జరుగుతున్న నష్టానికి ప్రభుత్వానికి బాధ్యత లేదంటే ఒప్పుకుంటానికి మేమైతే సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మాట్లాడుకుంటాము. దీంట్లో మనకి టోటల్గా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రజలు వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. పోలవరం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యత పూర్తిగా ఉంది. ఎవరైనా ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం ఇంత ఆలస్యం చేయొద్దండి, ప్రభుత్వమే ఇనిషియేట్ చేయాలి. ప్రభుత్వము మొత్తం టోటల్గా అక్కడ ఇంకా ఏదో డైరెక్టర్లు రోజుకో లెటర్ రాస్తున్నారు, రోజుకో స్టేట్మెంట్ ఇస్తుంది. ఈ రోజు పేపర్లో కూడా ఒక స్టేట్మెంట్ ఉంది, మా దగ్గర డబ్బుకి ఏం పొందలేదు, అది మిస్లీడింగ్. ఎందుకంటే దాదాపుగా జనవరికి వెళ్ళి పని పూర్తిగా ఆపేసి 6-5 నెలలు ఇప్పుడు మా దగ్గర డబ్బంతా ఉంది, మనం ఎవరు పని చేస్తున్నాం. ఇలా అందుకోసం ప్రభుత్వం మొట్టమొదటి చర్య మీరు ప్రూఫ్ తీసుకోమని చెప్పండి. మీరు ఏ విధంగా బ్యాంకులకి వెళ్ళి అప్పులు తీసుకొని దానికి పేమెంట్ చేసినారు, అకౌంట్ అంతా మొత్తం అడగమని చెప్పండి. ఆ కన్సల్ట్ వాళ్ళు ఎవరు దానికి ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళతోటి మొత్తం టోటల్గా తీసుకొని ఆ డబ్బు ఎక్కడ పోయింది, ఇంకా ప్రాపర్టీస్ కొన్నారా, ఓకే యూ అటాక్ దట్ ప్రాపర్టీస్ టు దిస్ ఈ కౌంటింగ్. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకొని పోయి వేరే దగ్గర ఒకవేళ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిస్తే దాని మీద అది కూడా అంటే యాక్చువల్గా మీ డబ్బు కాబట్టి ఆ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసి దాన్ని అమ్మో లేకపోతే దాన్ని మీరు ఇంకేం బ్యాంకులో పెడుతుందో ఎక్కడ పెడుతుందో కానీ ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఎవరి ఇల్లును వాళ్లకు
పూర్తిగా కంప్లీట్ చేసి వాళ్ళకు అందించే విధంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. లేదా ఈ మైటర్స్ ప్రాపర్టీస్ ఒకవేళ చేస్తామంటే ఒక డెడ్ లైన్ ఎప్పటి లోపల మీరు అందిస్తారో ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేయించాల్సిన బాధ్యత మొత్తంలో ప్రభుత్వానికి. ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసి ఇది డేట్ లోపల పని రోజు ఇంకా ఈ సభలు పెట్టుకోవాల్సిన పని ఉండదు. లేదు ప్రభుత్వం అంటే ముందుకొచ్చి ప్రభుత్వం ద్వారా చెప్పేయమని చెప్పండి ఆ మైటర్స్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఇదేంటి లాస్ వచ్చినప్పుడు అంటే వీళ్ళు చేసిన చర్య వల్ల లాస్ లేదండి. దీంతో ఒక్కటి మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు దీంతో ఏదో మీకు లాస్ అయిందన్నది లేదు. అవసరం ఇస్తే మీరు తీసుకొని పోయి సత్యంకు డైవర్ట్ చేసినారో లేకపోతే ఇసుకను డైవర్ట్ చేసినారు. కానీ యాక్చువల్గా మీరు ఇచ్చిన డబ్బుతో వాళ్ళు చేసిన పనికి ఎక్కడ నష్టం అయితే జరిగిందైతే లేదు. అందుకోసం దీనికి ప్రభుత్వం కొద్ది చొరవ తీసుకొని ఆ సత్యం వాళ్ళతో ఒక మీటింగు అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక కమిటీ వేసి మీ నంబర్లో కొంతమందిని జిల్లా కలెక్టర్ అధ్యక్షతమైన వాళ్ళని ఒక కమిటీ వేసి ఆ సత్యం వాళ్ళని కూడా కొంతమంది అంటే మైనార్స్ వాళ్ళని కూడా కొంతమంది మెంబర్లను పెట్టి మీ సూపర్విజన్ లోపల మీ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందో అక్కడికి పెట్టించి ఈ యొక్క మొత్తం కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేపిస్తే బాగుంటుందనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇది ఒకటి. ఈ రెండవది రేపు ఇది మొత్తం ఎందుకంటే టోటల్గా మేము కూడా రేపు ఇది మనము పెంచాలనుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా ఏం ప్రభుత్వం చేసి తప్పని అంటే మనం ఆ సంస్థ తప్పు చేసింది దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకోసం మేము కూడా రేపు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఈ అసెంబ్లీ సెషన్ లోపల సిపిఐ కానీ సిపిఎం కానీ మేము కానీ అందరం కూడా ఒక అంటే బహుశా బీజేపీ కానీ బీఆర్పీ అన్ని పార్టీలు కూడా బహుశా దీని విషయం లోపల ఎందుకంటే ఇక్కడ ఎవరికి నష్టపోయినా నష్టం జరగకుండా ప్రభుత్వం యొక్క ఒపీనియన్ తెలుసుకొని ప్రభుత్వం బాధ్యత వహించే విధంగా మా ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మీకు నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ దాంట్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ కాపీ పంపిస్తే దాంట్లో ఏమున్నా కూడా స్టడీ చేసి కొంచెం మేము కూడా రేపు పొద్దున మాకు కొంచెం మాట్లాడేటందుకు కొంత నోట్స్గా ఉపయోగపడుతుంది. 5 కోట్ల రూపాయలకు ఉన్న ప్రాపర్టీ 85 ఎకరాలు ఆ రోజు అంతే ఉన్నది. ఆ రోజు అంతే.